దేశవ్యాప్తంగా 4,958 మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వలున్నాయి. ఒడిశాలో అత్యధికంగా 41% నిల్వలు అంటే 2,057 మిలియన్ టన్నులున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి విశాఖ పరిధిలోని అరకు, చింతపల్లి అటవీ ప్రాంతంలో 6 బ్లాకులు, చింతపల్లి, చప్పర్ల, అనంతగిరి, గుర్తేడు, గూడెం, కాటంరాజుకొండల్లో సుమారుగా 615 మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వలున్నాయి. ఇక 1980లోనే బాక్సైట్ నిల్వల గురించి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలిచ్చింది. బాక్సైట్ మైనింగ్ కోసం ఉమ్మడి ఏపీ నుంచి విభజిత ఆంధ్రప్రదేశ్ వరకు ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఇందుకు విధానపరమైన లోపాలు, ఒప్పందాల్లోని అక్రమాలు, ఆదివాసీల పోరాటాలే కారణం. ఉమ్మడి విశాఖ జిల్లాలోని దట్టమైన అరకు, చింతపల్లి అటవీ ప్రాంతంలో బాక్సైట్ నిల్వలున్నాయి. ఇది షెడ్యూల్డ్ ఏరియా. నిబంధనల ప్రకారం మైనింగ్ ప్రైవేట్ ఏజెన్సీలు చేపట్టడానికి వీల్లేదు. ఆదివాసీలు లేదా ప్రభుత్వ రంగ సంస్థల పేరిటే మైనింగ్ లీజులు ఇవ్వాలి. ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీఎండీసీకి మైనింగ్ లీజులు దక్కాయి. ఏపీఎండీసీ మైనింగ్ బాధ్యతలు నేరుగా నిర్వహించదు కాబట్టి ప్రైవేట్ కంపెనీలతో జతకట్టింది. దీంట్లో భాగంగా అరకు, చప్పర్ల ఏరియాల్లో మైనింగ్తో పాటు అల్యూమినియం రిఫైనరీ ఏర్పాటుకు జిందాల్ సౌత్ వెస్ట్ హోల్డింగ్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తర్వాత చింతపల్లి అటవీ ప్రాంతంలోని జర్రెల బ్లాక్లో అల్యూమినియం రిఫైనరీ ఏర్పాటుకు 2007లో రసాల్ ఖైమాతో ఏపీఎండీసీ ఒప్పందం చేసుకుంది. ఇక ఆ తర్వాత రసాల్ ఖైమా, పెన్నా కంపెనీతో కలిసి జాయింట్ వెంచర్ కంపెనీ ఆన్ రాక్ను ఏర్పాటు చేసుకుంది. ఈ మేరకు ఏపీఎండీసీ ఆన్ రాక్తో బాక్సైట్ సరఫరా ఒప్పందం కుదుర్చుకుంది. అనంతర కాలంలో కేంద్రం నుంచి అవసరమైన ఒప్పందాలు చేసుకుంది. అయితే ఈ ప్రాజెక్టు ఒప్పందాలు, అందులోని అంశాలపై 2013లో కాగ్ సంచలన నివేదిక ఇచ్చింది. అనేక లోపాలను ఎత్తిచూపింది. ఆసక్తి వ్యక్తీకరణ ఒప్పందం లేకుండా ఏపీఎండీసీకి తీవ్రస్థాయిలో నష్టం జరిగేలా ఒప్పందంలో క్లాజులున్నాయని, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థకు కేవలం 1.5% ఈక్విటీ ఇచ్చారని, ఇలా పలు కీలక అంశాలను లేవనెత్తింది. ఇది నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రకంపనలు సృష్టించింది. మరోవైపు ఆన్ రాక్ ప్లాంట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆదివాసీలు, మావోయిస్టులు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పోరాటాలు చేశాయి. దీంతో ఆన్ రాక్తో ఏపీఎండీసీ చేసుకున్న బాక్సైట్ ఒప్పందం ఆమోదానికి సంబంధించి 222, 289 జీవోలను ప్రభుత్వం 2016లో రద్దు చేసింది. ఈ మేరకు జీవో 44ను జారీ చేసింది. అలాగే ఏపీఎండీసీకి బాక్సైట్ బ్లాక్ లీజుల కేటాయింపును కూడా రద్దు చేస్తూ 2019లో ఉత్తర్వులు ఇచ్చింది. కేంద్ర గనులు, ఖనిజాల నియంత్రణ, అభివృద్ధి చట్టం 2015లోని సవరించిన క్లాజుల ప్రకారం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామాలపై ఆన్ రాక్ హైకోర్టులో, తర్వాత సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసింది. ఎక్కడా ఊరట లభించకపోవడంతో లండన్లోని ఆర్బిట్రేషన్ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఒప్పందాల రద్దు వల్ల తనకు 2,500 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని కోర్టును కోరింది. దీనిపై మార్చి 26న విచారణ జరగనుంది. మరోవైపు కేంద్రం గనులు, ఖనిజాల రంగంలో సంచలన నిర్ణయం తీసుకుంది. క్రిటికల్ మినరల్స్ పాలసీని ప్రకటించింది. అత్యంత అరుదైన ఖనిజాల మైనింగ్లో స్వయం సమృద్ధిని సాధించేలా ఈ విధానాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం అరుదైన ఖనిజాల మైనింగ్ చేపట్టాలని నిర్ణయించింది. అంటే బీచ్ శాండ్తో పాటు బాక్సైట్ కూడా ఇందులో భాగమే. ఈ నేపథ్యంలో గనుల శాఖ రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బాక్సైట్ మైనింగ్ను మళ్లీ తెరపైకి తెచ్చింది. సీఎంసీలో భాగంగా రాష్ట్రంలో బాక్సైట్ మైనింగ్ చేపడితే అల్యూమినియం రిఫైనరీల ఏర్పాటుతో పాటు విలువ ఆధారిత పరిశ్రమలు కూడా వస్తాయని, ఫలితంగా ఏపీకి 1.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని జనవరి చివరి వారంలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 60,000 ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని కూడా తెలిపింది.